నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? మీకోసం, మీ అందరితో పాటు నా కోసం 4 విషయాలు చెప్పుకోవాలి. ఎందుకు బాధపడుతున్నారు? దేని కొరకు చింతిస్తున్నారు? అంత బాధలు దేనికి? బాధపడవద్దు. జరిగేది జరుగుతుంది. జరిగేది జరగక మానదు. ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో అప్పుడు భగవన్ నిర్ణయం బట్టి జరుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. ఆలోచించండి. శాస్త్రం ప్రతిదీ మన మంచి శ్రేయస్సు కోసం చెప్తుంది. ఎంత బాగా వివరిస్తుందంటే, అందరికీ దుఃఖాలే. ధనము సంపాదించడానికి ప్రధానంగా లోకంలో అందరూ దుఃఖం దానికే పడతారు. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ పీపుల్ కదా. ధనము సంపాదించడానికి బాధ, దాన్ని రక్షించడానికి బాధ, మళ్ళీ అది ఖర్చు అయిపోతుందనేమో బాధ, మళ్ళీ రక్షించిన ధనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళది ఒక బాధ. ఇలా అయితే ఇంక ధనంతో ప్రతీదీ చిక్కే, బాధే. దాన్ని సద్వినియోగపరచకపోతే ప్రతీదీ చిక్కే. అది మనల్ని ఎంతో బాధ పెడుతూ ఉంటుంది. అలా ప్రతినిత్యం బాధపట్టేటువంటి ఆ ధనం కోసం ఎందుకయ్యా బాధ అని చెప్పి శాస్త్రంలో చక్కగా చెప్పబడి ఉంది. అలాగే మనం కొన్ని వాటి గురించి బాధపడుతూ ఉంటాం కదా. నాకు పెళ్ళి అవ్వట్లేదు అని. ఎప్పుడెప్పుడు పెళ్ళి అవ్వాలో అప్పుడప్పుడు అవుతుంది నాయన అని చక్కగా చెప్పింది. నాకు ధనం రావట్లేదు, నేను సంపాదించలేకపోతున్నాను. ఎప్పుడు నీకు సంపాద యోగ్యం ఉందో, ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తావు నాయన అని చెప్పి. నాకు తిండి దొరకట్లేదు, నాకు ఆకలి వేస్తుంది, ఎప్పుడు ఎవరు పెడతారో అదొక బాధ. ఎప్పుడు నువ్వు ఎక్కడ తినాలో అక్కడ నువ్వు చేరుకుంటావు నాయన అని చెప్పింది. ఈ 3 చెప్తూ ఓ 2 విషయాలు మాత్రం బాగా చెప్పింది. తథా జనన మరణయోహో, జననం పుట్టుట చావుట అనేటువంటి ఈ 2 కూడా నువ్వు అడగకపోయినా చెప్తున్నా, ఈ 2 కూడా నీకు ఎక్కడ రాసి పెట్టిందో అక్కడే జరుగుతాయి నాయన అని శాస్త్రం చెప్పింది. ఎలా జరుగుతాయి? వివాహమర్ధమన్నంచ తథా జనన మరణయో కంఠే సూత్రం దృఢే బద్ధ్వా యత్రస్తం తత్ర నీయతే అని శాస్త్రం చక్కగా చెప్పింది. ఇవన్నీ కూడా నిన్ను ఎలా లాక్కెళ్తాయో తెలుసా? పశువు మెడలో తాడు వేసి ఎలాగైతే మనం ఈడ్చుకొస్తూ ఉంటామో, ఎక్కడ ఏది జరగాలో ఆ ప్రదేశంలో అక్కడికి నిన్ను ఈ పాశం ఏదైతే ఉందో లాక్కెళ్ళిపోతుంది. కర్మపాశం ఉందా, ఆ కర్మపాశం ద్వారా అవి నిన్ను అనుభవింపజేస్తాయి. కాబట్టి ఇలా ఉన్నటువంటి దాని గురించి బాధ ఎందుకు, దుఃఖం ఎందుకు? ఆ చిదానంద స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి తలుస్తూ, చిదాత్మ స్వరూపంగా వెలుగుతూ, చిదానందమయంగా ఉంటూ ఆనందంగా ఉండండి.